Hey everyone, if you don't know me, I'm Shreya. So this is my first YouTube vlog. ఇప్పటిదాకా చాలా షార్ట్స్ పోస్ట్ చేసిన యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, కానీ ఒక్క కంప్లీట్ వ్లాగ్ కూడా పోస్ట్ చేయలేదు. బికాస్ ఐ యూస్ టు థింక్ ఆ పర్ఫెక్ట్ వీడియో ఇంకా దొరకలేదు అని. బట్ దిస్ టైం నేను అనుకున్నా ఉన్నదాన్ని ఎగ్జిక్యూట్ చేసి హౌ ఇట్ వర్క్స్ ఒకసారి చూద్దాము అని. దట్స్ హౌ దిస్ ఇస్ గోయింగ్ లైవ్. సో దిస్ వ్లాగ్ ఇస్ ఆల్ అబౌట్ మీ అండ్ మై ఆడపడుచు ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు వైజాగ్. అసలు నాకు లైట్ ఇప్పుడు వస్తుంది లైట్. ఆనెస్ట్లీ లెగ్ స్పేస్ చాలా తక్కువ ఉండే, బట్ స్టిల్ ఆ వ్యూ చూసి మేము కాంప్రమైజ్ అయిపోయినాము. కానీ చాలా పొడుగు కాళ్ళు ఉన్న వాళ్ళకి కొంచెం సఫకేటింగ్గా అనిపించవచ్చు. కొంచెం సేపు అయ్యాక వాళ్ళు స్నాక్స్ తీసుకొచ్చినారు. దాంట్లో క్యారమెల్ పాప్కార్న్, సేవ్, సమోసా, జ్యూస్, హాట్ వాటర్ ఇవన్నీ ఇచ్చినారు. ఆనెస్ట్గా దాంట్లో క్యారమెల్ పాప్కార్న్ తప్ప ఇంకేం మంచిగా లేకుండే, కానీ చచ్చినట్టు ఇంకో సమోసా కూడా తినాల్సి వచ్చింది. దాని తర్వాత ఆబ్వియస్లీ వితౌట్ టీ ఈవినింగ్ ఇన్కంప్లీట్ అనిపిస్తుంది నాకు. అండ్ ఐమ్ పర్సనలీ అడిక్టెడ్ టు ఇట్. ఒక్క ఈవినింగ్ ఛాయ్ తాగకపోతే తలనొప్పి వస్తుంది. సో ఇంకేం చేయాలో అర్థం కాక ఇద్దరు టీ మిక్స్ నేను ఒక్కదాన్ని కలుపుకొని తాగేసిన. బట్ సమ్హౌ ఐ ఎంజాయ్డ్ ద వ్యూ అండ్ ద టీ యాజ్ వెల్. అండ్ మేము ఎప్పుడో 2:30కో 2:40కో ట్రైన్ ఎక్కినాము. బట్ 8 hours అట్లానే కూర్చోవడం చాలా సఫకేటింగ్ అనిపిస్తుండే. మేము ఎప్పుడో రాత్రి 11:45కి అట్లా దిగినాము. సమ్హౌ వీ మేనేజ్డ్ టైం పాస్ చేసుకుంటూ. కానీ ఒకవేళ ఒక్కరిమే వెళ్ళామనుకో చాలా కష్టం అవుతుంది. అండ్ నాకు ఇది ఫస్ట్ టైం వైజాగ్ విజిట్ చేయడమా. ఒకలాంటి వేడి, ఒకలాంటి హ్యూమన్ ఎక్స్పీరియన్స్ చేసినాను నేను అక్కడ. బట్ ప్లేస్ చాలా నచ్చింది నాకు. అండ్ వీ వర్ స్టేయింగ్ ఎట్ మై బ్రదర్స్ హౌస్. అండ్ వాళ్ళ ఇంటి చుట్టూ కొండలు ఉన్నాయి, చాలా గ్రీనరీ ఉంది, అంత వేడిగా ఏం లేకుండే. అండ్ బై ద వే తను నా అన్నాస్ డాటర్, హర్ నేమ్ ఇస్ రుద్రాంశి, మై చిట్టి మేకప్ ఆర్టిస్ట్ అనమాట. సో వీడియో మొత్తం మీరు ఆమెనే చూస్తారు. నీ బాటిల్ అయితే పై నుంచి రావుదా? ఓకేనా నీకు? రుద్రాంశి హై ఫైవ్. సో తనకి వ్లాగింగ్ క్యాంప్ చూడడం ఫస్ట్ టైం. దానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో షీ స్టార్టెడ్ షూటింగ్ ఎవ్రీథింగ్. సో జస్ట్ ఆఫ్టర్ ద లంచ్ వి థాట్ బీచ్ పోదాము, సన్సెట్ టైంకి అక్కడ ఉందాము, వ్యూ చూద్దాం అనుకున్నాం. కానీ మధ్యలో లైట్ హౌస్ ప్లాన్ చేసినాము. తీరా అక్కడికి వెళ్ళాక వి జస్ట్ రీచ్డ్. ఇంకొక 15-20 minutesలో క్లోజ్ అయిపోతుంది అనే టైంకి రీచ్ అయినాము. యూ కెన్ సీ వ్యూ ఎంత బాగుండిందో. సో లైట్ హౌస్కి వెళ్ళి లైట్ హౌస్ తప్ప మొత్తం అంతా క్యాప్చర్ చేసిన ఏకైక మనిషి నేనే అనుకుంటా. బికాస్ నేను చాలా డైవర్ట్ అయిపోయా ఆ వ్యూ చూసి. అసలు చాలా పీస్ఫుల్గా అనిపించింది ఆ గ్రీనరీ. అండ్ మేము వెళ్ళిన రోజు ఎక్కువ జనాలు కూడా లేకుండే. సో ఇట్ వాజ్ సో సైలెంట్, కామ్ అండ్ గుడ్. అండ్ అప్పటికి సన్సెట్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఆ టైంకి మేము ఇంకా యారాడ బీచ్కి వెళ్దామని డిసైడ్ అయినాము. బాయ్ ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ ద వ్యూ మేము బీచ్కి వెళ్ళే టైంకి. అండ్ చాలా నచ్చింది నాకు. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం విజిటింగ్ అ బీచ్ అనమాట. ఐ ఎంజాయ్డ్ అ లాట్ అండ్ ఎవ్రీవన్ ఎంజాయ్డ్ అ లాట్. బట్ ఐ ఫెల్ట్ నెక్స్ట్ టైం ఇంకొంచెం తొందరగా వచ్చి అట్లీస్ట్ సన్సెట్ చూద్దాము అని. అండ్ సూన్ ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ ద బీచ్ వీ హ్యాడ్ టు గెట్ రెడీ. ఎందుకంటే మాకు ట్రైన్ ఉండే దువ్వాడ నుంచి హైదరాబాద్కి. సో ఇంటికి వచ్చి ప్యాక్ చేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోయినాము. అండ్ మేము బుక్ చేసుకున్న సీట్స్ లిటరలీ వాష్రూమ్కి దగ్గర ఉండే. ఎవ్రీ వన్ వాజ్ కమింగ్ అండ్ గోయింగ్. చాలా డిస్టర్బింగ్ ఉండే, అసలు నిద్ర పట్టలేదు. అండ్ వీ రీచ్డ్ అరౌండ్ like 7 AM in the morning. చాలా వర్షం ఉండే వచ్చేటప్పుడు. బట్ ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ మచ్ నీడెడ్ బికాస్ వైజాగ్లో చాలా వేడి ఉండే. సో యా, this is all about my first vlog. See you on the next vlog. Until then, bye.